రాజంపేట పట్టణం ఛత్రపతి శివాజీ నగర్లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. మూలి శ్రీనివాసులు రెడ్డి అనే కుటుంబం ఇంటికి తాళం వేసి ఊరెళ్లిన సమయంలో 20,000 నగదు 8 తులాల బంగారం చోరీ జరిగింది. కడప జిల్లా రాజంపేట పట్టణం ఛత్రపతి శివాజీ నగర్లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. మూలి శ్రీనివాసులు రెడ్డి అనే కుటుంబం ఇంటికి తాళం వేసి తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో ఊరెళ్లిన సమయంలో చోరీ జరిగింది. ఈ చోరీలో 20,000 నగదు 8 తులాల బంగారు చోరీ జరిగింది. పోలీస్ జాగిలాలు క్లూస్ టీంతో రాజంపేట పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ వాసులు వరుస చోరీలతో బెంబేలెత్తుతున్నారు. పేరు నిర్మల, ఛత్రపతి శివాజీ నగర్ బల్జిబల్ పోయే రూటు రాజు స్కూల్ బ్యాక్ సైడ్లో ఉంటాము. మేము గత 3 years నుంచి ఇక్కడే ఉన్నాము. నాన్నగారికి లాస్ట్ వెనస్డే హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి తీసుకుపోయినాము. అక్కడ తీసుకుపోయింటే తిరుపతిలో జాయిన్ చేయాలమ్మా అనేసరికి అడ్మిట్ చేసినాము. అడ్మిట్ చేసేసి నేను అక్కడే జాయిన్ చేసేస్తున్నాము. మా అక్క కొడుకు వచ్చేతే మా తమ్ముడు బెంగళూరులో ఉన్నాడు. వాడికి ఫోన్ చేసి వచ్చేతలకి వాడు వచ్చేసేతలకి నేను ఇంటికి వచ్చేసినాను. మళ్ళీ థర్స్డే నైట్ వచ్చేసినాను. వచ్చి థర్స్డే ఉన్నాను, ఫ్రైడే ఉన్నాను. సాటర్డే స్కూల్కి పోయేసి వచ్చి ఈవినింగ్ నేను నా కూతురు అందరం పోయినాం బీగా లాక్ చేసుకొని. సండే పోయేసరికి నాన్నగారు సాయంత్రం 6:30 కల్లా నాన్న చనిపోయినారు. మేము ఇంకా చనిపోయేతలకి ఇంకా అక్కడి నుంచి అక్కడనే మాకు ఊరు ఉంది కాబట్టి పల్లి ఉంది కాబట్టి పల్లిలోకి తీసుకుపోయినాము. తీసుకుపోయి అక్కడే దానం అన్నీ చేసేసినాము. ఇంకా మళ్ళీ ఇంకా దానం చేసిన తర్వాత ఇంకా మంగళవారం అనేతలకి ఇంకా మంగళవారం రాలేదు. ఈరోజు ఉదయం వచ్చి చూసేతలకి మెయిన్ డోర్ ఏమో లాక్లోనే ఉన్నింది, ఆ డోర్ ఏమో ఓపెన్లో ఉన్నది. అంతా చదులు బెదులు అంతా చేసి నేను ఎందుకో అని వెంటనే పోలీసు వాళ్ళకి కాల్ చేసింది. అంటే పోలీసు వాళ్ళకి కూడా చెప్పినాను అంతా ఇదంతా జరిగిందని. వాళ్ళు ఏమో వచ్చి చూశారు. మళ్ళీ ఎంత పోయిందని నాకు ఐడియా లేక పోలీసు వాళ్ళతో ఫస్ట్ 5 అన్నిసార్లు అన్నాను. పోలీసు వాళ్ళతో ఎంత ఐడియా లేదు. మళ్ళీ లోపలికి వచ్చి అంతా చూసేతలకి 8 తులాలు బంగారు 20,000 క్యాష్ పెట్టేసిపోయినాను. బాబుది ల్యాప్టాప్ ఉంది అని అన్నాడు. నేను అది చెక్ చేయలే ఉందో లేదో అనేసని. ఇంకా 2 చైన్లు 2 గాజులు చిన్న చిన్న వస్తువులు కమ్మలు అవి పెట్టున్నాం.